ప్రియులారా, గడిచిన కాలంలో మనం ఎక్కడి దాకా నేర్చుకున్నాం? ఎవరికైనా ఐడియా ఉందా? మర్చిపోయారా? అన్న మూడో నిర్గమకాండంలో అధ్యాయం కంప్లీట్ అయిందన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నిర్గమకాండం 3వ అధ్యాయము మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. సో 4వ అధ్యాయం కూడా మోషే గారికి దేవుడిచ్చినటువంటి పిలుపే కొనసాగుతుంది. ఈ 3, 4 అధ్యాయాలు దేవుని పిలుపును అలా కొనసాగింప చేసేటటువంటి అధ్యాయాలు. మోషే గారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే గారు 3 రకాలైనటువంటి ప్రతిస్పందనలు దేవుడి ముందు పెట్టాడు. అందులో మొదటి 2 ప్రతిస్పందనలు మనం చూసాం నిర్గమకాండం 3వ అధ్యాయంలో. మొట్టమొదటిది ఏంటి అనంటే, నాయనా నేను ఏ పాటి వాడిని, నువ్వు వాడుకోవటానికి నేను ఏ పాటిని. నిజంగా దేవుడు నేను సమర్థుణ్ణి కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు అనే పరిస్థితి ఇప్పుడు దేవుడికి నచ్చదండి. నువ్వు ఇచ్చేది నాకు వద్దురా అంటాడు ఎన్నో సందర్భాల్లో దేవుడు. ఎందుకనంటే నాది అని ఇవ్వకు, అసలు నీదేముంది, నాదేముంది, కాబట్టి ఇది నాది, నా టాలెంట్ ఇది, నా సంపాదన ఇది, నా స్వార్జితం ఇది, నా కష్టార్జితం ఇది అని అనుకొని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు. యాక్చువల్లీ నేను నిమిత్త మాత్రుడినే అన్నటువంటి భావజాలంతో దేవుడి సన్నిధికి రాగలిగాను. మోషే గారికి ఆ భావన మొదటి 40 ఏళ్లలో రాలేదు. మరో 40 ఏళ్ళు పట్టాల్సి వచ్చింది అదంతా దిగడానికి. అప్పుడు అంటున్నాడు, నాయనా నేను ఏ పాట. రెండవ స్పందన మనకు తెలుసు. సరే నువ్వు పంపుతున్నావు, నీ ప్రజల మధ్యకి నన్ను పంపుతున్నావు నాన్న, ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు. ఏ దేవుడు పంపాడు అని అడుగుతారు. నేనేం చెప్పమంటావు అంటే, అప్పుడు కూడా దేవుడు నేను మీ పితరుల దేవుడిని అని చెప్పు. పితరులలో చాలా మంది ఉన్నారు కదా, వారిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పు. అందరూ బాగా గుర్తుపడతారు. సో తరాల తరాలు భక్తి జీవితాలు కొనసాగించుతున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు దేవుడి నోట్లోనే నానుతాయి. చాలా మంది ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటేనండి, సహజ సిద్ధంగామైనటువంటి కోరిక అండి. మానవుడికి దేవుడు పెట్టిన సహజమైన కోరిక ఏంటంటే గుర్తింపు పొందటం, గౌరవం కోరుకోవటం. నేను అడుగుతున్నాను, మీలో ఎవరు గౌరవాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు గౌరవంతో పని ఉందండి, అవసరం లేదు. ఎవరు ఎట్లయినా నాకెవ్వరు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఏవండి? ఎవరు ఉండరన్న. ఎవ్వరు ఉండరు. అందరికీ వాళ్ళకి తగినటువంటి గౌరవం కావాలి. ఏవండి? ఇప్పుడు నేను మీతో డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేస్తే మీకిష్టం? మీతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడితే ఇష్టం అండి? గౌరవించి మాట్లాడితే ఇష్టం. గౌరవంగా మాట్లాడితేనే ఇష్టం. మీరు నాతో మాట్లాడేటప్పుడు నాకేమి ఇష్టం? అది గౌరవంగా మాట్లాడటమే ఇష్టం. కాబట్టి గౌరవం అనేటటువంటిది ఎంతవరకు ఉందంటే, ఆ మనిషి దగ్గరున్నంత వరకు, అసలు దగ్గరుంటేనే గౌరవించిన వాళ్ళుంటారు. ఇంకా మనిషి లేకపోతే అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అసలు భూమి మీద లేకపోతే అసలు వాళ్ళ దాఖలాలే లేకపోతాయి. కానీ వందల వేల సంవత్సరాలైన వాళ్ళ కాలం నుంచి వాళ్ళ గురించి దేవుడే జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు జ్ఞాపకం చేస్తున్నారంటే, బ్రతికితే అలా బ్రతకాలండి. వాట్ ఎ లైఫ్! ఏమి స్ఫూర్తివంతమైన జీవితం, ఇన్స్పిరేషనల్ లైఫ్. అలా చెప్పు, నేను ఉన్నవాళ్ళని చెప్పు. మోజేస్ నేను ఉన్నానని చెప్పు. 2 డౌట్స్ అయిపోయి. థర్డ్ డౌట్, మూడవ సందేహమే
4వ అధ్యాయం ప్రారంభంలో కనబడింది. కాబట్టి ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయానికి ఇంకోటి ఇది మర్చిపోకండి. ఆ డౌట్ ఏంటో దానికి దేవుడు ఏ విధంగా స్పందించాడో, ఆ స్పందించిన దానిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలో అనేటటువంటిది ఈరోజు పాఠం. ఓకే. దయచేసి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము మొదటి 9 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము మొదటి 9 వచనాలు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమియ్యగా. థర్డ్ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు దేవుడికి. మొదటిది ఏంటండి? మొదటిది నేను చెప్పాను. మొదటిది, రెండోది చెప్పండి. ఇప్పుడు మూడోది కూడా ఉంది. మొత్తం 3 కలిపి ఎవరన్నా ఒకసారి రిపీట్ చేయండి. మోషే గారు 3 సందేహాలు వ్యక్తపరిచాడు దేవుడి ముందు. నేను అంతటి వాడిని అన్నాడన్న. ఒకటి. అదే మీ పేరు ఏంటని అడిగితే నేను ఏం చెప్పను అని అడిగాను. 2. మూడో అంటే చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు అన్నట్టుగా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. అందరూ స్పందించండి దయచేసి. ఒకరిద్దరికి ఇది వేదిక కాదు. ఎంతమంది అయితే జాయిన్ నోటి అయ్యారో మాంద్యం గలవాడని చెప్పి ఏమ్మా? నోటి వాంద్యము సరి మాట్లాడలేను. అవునమ్మా. అదే మొత్తానికి తన ఆసక్తతను వ్యక్తపరిచాడు మోసెస్ గారు. నేను ఏ పాటి వాడిని అన్నటువంటి తన ఆసక్తతను అక్కడ ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది జరిగింది. అసలు చాలా మందికి ఈ లక్షణం ఉండదండి. ఏ లక్షణం ఉండడానికి అవకాశం ఉంటదంటే, నాకే గనక ఈ అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తా అనేవాళ్ళు ఉంటారు గానీ, దేవుడే కోరండి అవకాశం ఇస్తున్నా కూడా, నాయన నేను ఏమాత్రం అన్నయ్యా, చేతగాను. అది చాలా మంచి లక్షణం అండి. చాలా మంచి లక్షణం. దేవుడు ఆడుకోవటానికి ఈరోజు ఈ స్థితిలో మనం ఉంచటానికి మనకి ఏమాత్రం అర్హత అండి అసలు. ఏమాత్రం అర్హత లేదు. అది చాలా మనకు అద్భుతమైనది మోషే గారిలో కనబడేటువంటి ఊరికే అవ్వరండి మహానుభావులు, ఊరికే అవ్వరు, మర్చిపోకండి. మొట్టమొదటి లక్షణం తన ఆసక్తతను వ్యక్తపరచడం. రెండవది నువ్వు ఎవరిని చెప్పమంటావు. మూడవది వచ్చేసి నన్ను నమ్మరయ్యా. సరే నువ్వు చెప్పావు బానే ఉంది. నేనైతే నమ్ముతున్నాను డాడీ. కానీ ఈ ప్రజలు నమ్మరే అని ఆయన క్వెషన్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన ఈ డౌట్ ఏంటంటే, దీన్ని చదువుతున్నప్పుడు ఈ మొదటి వచనం చదివినప్పుడు మీకేమన్నా సందేహం ఏమైనా రేకెత్తలేదా? వాస్తవంగా నిర్గమకాండం 4వ అధ్యాయం చదివేటప్పుడు ఒక డౌట్ రావాలి మీకు. అంటే అలా డౌట్ వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్‌గా థింక్ చేస్తున్నారు. బాగా మిగతా వాళ్ళ మీద చదివే వాళ్ళ కంటే పరిశోధన చేసే వాళ్ళుగా ఉంటున్నారు. మీరు మంచిగా ధ్యానం చేస్తున్నారు. మీరు పరిశీలన చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ ఒక డౌట్ రేకెత్తే విధంగా ఆ మొదటి వచనాన్ని చదివి ఏం డౌట్ వచ్చిందో ఒకసారి ఏమైనా చెప్పగలరా ఎవరన్నా? యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అని ఉత్తరం ఇస్తారు. అది మేము నమ్మము. నాకు దేవుడు మీరు క్లారిటీ ఇస్తున్నారక్క. నేను అడుగుతున్నా అంటే అక్కడ డౌట్ మనకు రైజ్ అవ్వాలి. సందేహం కలగాలి. ఏ సందేహం? మన వివరణ కాదు నేను అడుగుతున్నది. ఒక సందేహం రేకెత్తించబడాలి. మనం పర్ఫెక్ట్‌గా చదువుతున్నటువంటి వాళ్ళం. ఏంటి ఆ సందేహం అంటే, నేను ఒక క్లూ ఇస్తాను. మోషే గారు ఎవరెవరి దగ్గరికెళ్ళాలి స్థూలంగా? ఫరో దగ్గరికి వెళ్ళాలన్న, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి, ఫరో దగ్గరికి. 2 ఉన్నాయి. స్థూలంగా ఎవరి దగ్గరికెళ్ళాలంటే 2 ఉన్నాయమ్మా. వెరీ గుడ్. ఒకటి ప్రజల దగ్గరికెళ్ళాలి.
ఫరో దగ్గర ఫరో దగ్గరికి వెళ్ళాలి. కానీ ఫరో నన్ను నమ్మడు దేవా, నన్ను ఏం చేయమంటావు? ఫరో నన్ను నమ్మడు అని ఆ సందేహం ఆయన వ్యక్తపరచట్లా. కానీ ప్రజలు నమ్మరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఫరో నమ్మకపోతే ఏం ప్రాబ్లం లేదా? అది నా ప్రశ్న. ఫరో నమ్మకపోతే ఏమి ప్రాబ్లం లేదా? ప్రజలు నమ్మకపోతేనే ప్రాబ్లమా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న మనకు రావాలి మొదటిగా. మోషే గారు ప్రజల ఎదుట నిలబడుతున్నాడు, ఫరో ఎదుట నిలబడుతున్నాడు. కానీ ఫరో నన్ను నమ్మడు అనట్లేదే, ప్రజలు నన్ను నమ్మరు అని అడుగుతున్నాడు. ఏంటి దీని వెనకున్న మతలబ్ ఏంటి? అంతకు ముందు దేవుడు వాళ్ళకి ఇబ్రహీంని కొట్టినప్పుడు నేను అధికారిగా తీర్పరగా మా మీద నియమించిన వాడు ఎవరైనా అతను క్వశ్చన్ చేశాడు కదన్నా. అవునమ్మా. ఇప్పుడు మరి ఫరో నమ్మేస్తాడా? మరి ఫరోతో ప్రాబ్లం ఏమి ఉండదంటారా? ముందు ప్రజలను నమ్మిస్తే తర్వాత దేవుడే సహాయం చేస్తారు. రైట్. ఇంకా ఇంకా ట్రై చేయండి. అంతకు మునుపు దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు కదా, 4 సంవత్సరాలు అయింది దేవుడు వాళ్ళకు ప్రత్యక్షం కాక వాళ్ళు మాట్లాడక. అందుకు ఇప్పుడు దేవుడు నన్ను పంపించినంటే వాళ్ళు నమ్మరు, దేవుడు లేదు కదా మాతో మాట్లాడలేదు కదా అని వాళ్ళు నమ్మరు అని. ఓకే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫరో నమ్మకపోతే ప్రాబ్లం లేదా? ఇష్యూ ఏం లేదా? అంటే అక్కడ విడిపించబడాల్సింది ప్రజలే కదన్నా, వారు ఎక్కడి నమ్మితే నుంచి తల్లి? చాలు. ఎక్కడి నుంచి అమ్మా? ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి అదేనమ్మా. విడిపించబడాలి. ఐగుప్తు బానిసత్వం ఎవరు ఇస్తున్నారు? ఎవరి వల్ల వచ్చేది అది? ఫరో వల్లే అన్న. ఫరో రాజు వల్లే కదమ్మా. ఫరో రాజు వల్ల అయినప్పుడు ప్రాబ్లం అంతా ఫరోది కదా. మనకు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? 400 సంవత్సరాలుగా బానిసలుగా చేసుకున్నది ఎవరు? వెట్టి చాకరీలు చేస్తున్నది ఎవరు? తెలుసు. మగ బిడ్డల్ని చంపిస్తున్నది ఎవరు? ప్రాబ్లం అంతా ఎక్కడ కనపడుతుంది మనకి? ఫరోలో కనపడుతుంది. ఫరోలో కనబడుతుంది ప్రాబ్లం. కానీ మోజెస్ గారు ఏమంటున్నారు? నాకు ఫరోతో ప్రాబ్లం లేదు, కానీ ప్రజలతోనే ప్రాబ్లం, వాళ్ళు నన్ను నమ్మరు అని ఈయన మాట్లాడు. ఏమిటి దీని ఆంతర్యం? అదే నా ప్రశ్న. అర్థమైందా మీకు ఇప్పుడు? వీళ్ళు నమ్మితే కదనా అందరూ ఫరో దగ్గర పోయి యుద్ధం చేసి బయటికి రావచ్చు. ఫరో నమ్మితే వీళ్ళని ఎవరు తీసుకొని వస్తారు బయటికి? వాళ్ళు నమ్మితే కదా. ఓకే అమ్మా. రైట్. ఇంకా ఇంకా ఫరో అంతేనా? హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు కదన్నా. ఓకే అమ్మా. అంటే ఫరో హృదయాన్ని కఠినపరచడం వల్ల ఇంకా సమస్య కఠినం అవుద్ది కదమ్మా. అంటే ముందు వీళ్ళు నమ్మితేనే కార్యం జరుగుతుందని అట్లా అనుకోవచ్చు అన్న. రైట్. ఓకే అమ్మా. మంచి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన జీవితంలో ఎప్పుడు కూడా శత్రువులు, సన్నిహితులు 2 రకాల బ్యాచ్లు ఉంటారు. అంటే ఫరో ఉంటాడు, సొంత ప్రజలు ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 2 కామన్. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఫరో పంపించటానికి అంటే ఐగుప్తు నుంచి పంపించటానికి విల్లింగ్ లో ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. కానీ ప్రజలకు నమ్మకం లేదు మోషే గారి మీద అనుకుందాం. ఫరో విడిపించడానికి సిద్ధపడిపోయాడు అనుకుందాం. ఎందుకంటే ఫరో విడిపించడానికి ఏం చేయాలో అదంతా దేవుడు చేసేస్తాడు. శత్రువు విషయంలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. మర్చిపోకండి. నోట్ దిస్ పాయింట్, మర్చిపోకండి. శత్రువు విషయంలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. సొంత వాళ్ళ విషయంలో వాళ్ళకే ఆలోచన గల. ఇది డిఫరెన్స్. చిన్న ఎగ్జాంపుల్. పగ తీర్చుకోవద్దు. ఎవరి మీద తీసుకుంటాం మనం పగ? ఎవరి మీద తీసుకుంటాం అండి? శత్రువు మీద. శత్రువు మీద తీసుకుంటాం. శత్రువు మీద నువ్వు పగ తీర్చుకునే పని పెట్టుకోవద్దు నాయన, నా పని అదే. అంటే శత్రువును చూసుకునే పని ఎవరిదన్నమాట? దేవుడిది. మరి సొంతోడిని చూసుకునే పని ఎవరిది? మనది. సొంతవాడు అడ్డం తిరిగితే వ్యవహారం ముందుకు సాగదు. గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు, దైవజనుడు ప్రశాంతంగా సేవలో
నమ్మకంగా, ఉన్నతంగా, సమర్థతతో ముందుకు సాగుతున్నాడంటే 100% ఇప్పుడు చెప్పాలి ఏమనంటే ప్రతి మగవాని విజయం వెనక ఒక స్త్రీ ఉంటదంటారే, అట్లాగా ఒక సేవకుడి విజయం వెనక భార్య ఉంటుంది, పిల్లలుంటారు, సంఘం ఉంటుంది. అతను విజేత కాలేకపోవటానికి ముఖ్యమైన కారణం శత్రువు కాదు సుమా. శత్రువు కానే కాదు, సొంత వాళ్ళే కారణం. సో ఒక వ్యక్తి ఎదగడానికి గాని, ఎదగకపోవటానికి గాని శత్రువుతో వచ్చిన ప్రాబ్లం లేదు. ఉన్న సమస్యల్లా సొంత వాళ్ళతోనే. లోకంలో ఒక సామెత ఉంది, ఇంట్లో వాడు పెట్టే కంట్లో పుల్ల. విన్నారా ఎవరన్నా ఈ సామెత? అంటే విన్నామండి. సొంత వాళ్ళు అడ్డము తిరిగిన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, వేమన గారు పద్యం రాశాడు. ఏమనంటే, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు. ఇవన్నీ చెప్పాడు, బానే ఉంది. చెప్పులో రాయబడింది అనుకోండి ఎట్లా ఉంటుందండి? ఇరిటేషన్. చెప్పులో రాయి పడిందంటే అది తీసేసేంత వరకు మనకు అసలు మనసు రాదు కదా. జోరిగా గర్రమని అది చెవుల దగ్గరకు వచ్చింది అనుకోండి, అసలు తట్టుకోలేము. కంట్లో నలుసు పెడితే అది తీసేంత వరకు కావలసినంతగా పులివేసుకుంటాం, నీళ్ళేసేస్తాం, ఏదేదో చేసేస్తాం. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకుందండి, ఎప్పుడు పోము కదా మనం, తీసేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే అది పెయిన్ గానీ, అనీజినెస్ గానీ వాటి వల్ల చాలా ఎక్కువ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిలో ఒక మాట అండి, ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యా. అంటే సొంత వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయట్లేదా అనే దాని మీదే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వికాసం, ఆధ్యాత్మిక పతనం ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరిని గెలుచుకోకపోయినా దేవుడు ఎప్పుడే అంటూ ఉంటాడు, స్వకీయులను సంరక్షించుకో నాయన, సొంత వాళ్ళను బలగం చేసుకో. మనకు అందరికంటే ముందు బలమయ్యేది వాళ్ళే, బలహీనత అయ్యేది వాళ్ళే. అందుకే సమస్య ఎక్కడుందో కనుక్కొనగలిగాడు మోజెస్ గారు. అండ్ సచ్ బ్రిలియంట్ పర్సన్. లక్షల మందిని దేవుడి వైపు నడిపించినటువంటి వాడు ఎంత బ్రిలియంట్ అయి ఉంటాడు. దేవుడిచ్చిన బ్రిలియన్స్ అది. దేవుని ప్రజలకు దైవ గ్రంథము ద్వారా, దేవుడి నడిపింపు ద్వారా, దేవుడి యొక్క సహచర్యం వల్ల వచ్చినటువంటి ఆ జ్ఞానం అది. నిజంగా మనం కూడా దేవుడితో నడిపించే వాళ్ళం అంటే ప్రాబ్లం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైతే మన సొంత వాళ్ళు మన పక్షాన ఉంటాడు, ప్రపంచమంతా ఏకమైనా ఎవ్వడేం చేసుకోలేడు మనల్ని, మర్చిపోకండి. ఇప్పుడు నేను గొప్ప సేవకుడిగా ఎదగాలనుకోండి, ఆ కిటుకు ఎక్కడుందో తెలుసా? నా కుటుంబంలో ఉంది, భౌతికమైన కుటుంబంలో ఉంది, దేవుడిచ్చినటువంటి కుటుంబం సంఘంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. నా గురించి ఎవరైనా నెగిటివిటీ ప్రాపగేట్ చేశారు, అంటే నా గురించి వేరుగా తప్పుగా ఎవరో ఒకరు 10 మందికి చేరేస్తున్నారు అనుకోండి, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరు తెలుసా? ఏమండి, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? ఇంటిలో వాళ్ళు, సంఘంలో. సొంత కుటుంబం వాళ్ళు, సొంత సంఘం వాళ్ళు. వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, అయ్యా ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మా అత్తగారు మా ఆవిడతో చెప్పారు, స్టార్టింగ్లో ఎక్కువగా బాగా పరిచర్యకి ఎక్కువ తిరుగుతుంది. ఇప్పటికంటే చాలా ఎక్కువ తిరిగేవాడిని అండి బయట. రెగ్యులర్గా ఒక 2 జిల్లాలకు వెళ్ళేవాడిని, కర్నూలు జిల్లాకి, గుంటూరు జిల్లాకి. మా అత్తగారే స్వయంగా, అంటే సొంత కూతురికే ఏమని చెప్పిందటంటే, అమ్మ మాటి మాటికి వాడు అటు కర్నూలుకి ఇటు గుంటూరుకి వెళ్తాడు, నాకెందుకో సందేహంగా ఉంది తల్లి, ఏమైనా అక్కడ వేరే అమ్మాయిని ఏమైనా చూసుకున్నాడు అనే మాట మా ఆవిడ చెవిని వేస్తుంది. మా ఆవిడ ఏం చెప్పింది, ఈ డౌట్లు ఎక్కువ ఉండేసి నేను అక్కడికి వెళ్ళడానికి లేదు అన్నది అనుకోండి, ఏం చేయడానికి అవుద్దండి? సొంత వాళ్ళు అడ్డం తిరిగితే ఎవ్వరేం చేయలేరండి, మర్చిపోకండి. అటు భార్యకు భర్త, భర్తకు భార్య అడ్డం తిరిగారు అనుకోండి, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు అడ్డం తిరిగారు అనుకోండి, ఇంకా అంతకు మించినటువంటి పెద్ద సంకటమే లేదు మనిషి జీవితానికి, మర్చిపోకండి. నన్ను ఆ విధంగా చేయలేదు మా ఆవిడ.
మా ఆవిడ చెప్పింది ఒక్కటే మాట, మా ఆయన ఏంటో నాకు తెలుసు, నువ్వు ఏమి ఇట్లాంటి విషయంలో టెన్షన్ పడద్దమ్మా అని మాట చెప్పింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కానీ రేపు సంఘస్థులు కూడా ఎవరైనా మామూలుగానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళ మీద ఖచ్చితంగా రాళ్ళు వేయటానికి చాలా సిద్ధంగా ఉంటారు. కుటుంబ పెద్ద మీద బ్యాడ్‌గా ప్రాపగేట్ చేసేవాళ్ళు ఉంటారు. సంఘానికి పెద్దగా ఉన్నటువంటి సేవకుడి మీద రకరకాల అలిగేషన్స్ నిత్యం వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ రాకూడదు తెలుసా? సొంత బిడ్డల్లో నుంచి రాకూడదు. పక్కనోడి నుంచి రావచ్చు. వచ్చింది కూడా మనమే అణిచేయాలి. అరే! మా సేవకుడి గురించి నీకు తెలుసా? మాకు తెలుసా? నీకేం తెలుసా అసలు ఆయన గురించి? ఏం చూసాం? మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. మాకు ఉంటే 10 1,00,000 ఉంటాయి. మేము కొట్లాడుకుంటాం, ఏకమైపోతాం. మధ్యలో నీకేంటి సమస్య? అని ఎవడైనా మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాడికి గనక మనం ఆన్సర్ చేయగలిగితే ఎవరేం చేయగలరండి మనల్ని? బాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ లేదే అట్లాగా. అట్లాగే లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే మన సొంత వాళ్ళ గురించి పక్కనోళ్ళ దగ్గర తప్పు చెప్తాం. మన పెద్దల గురించి లేదంటే మనకు ఉన్నటువంటి భర్త గురించో, భార్య గురించో, అత్త గురించో, మామ గురించో, బావ గురించో, అక్క గురించో బ్యాడ్‌గా లోకానికి చెబితే మన సొంతోళ్ళ గురించి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతది కదా! ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు? అర్థం చేసుకోవాలి. అందుకే మోజేస్ గారు క్వెషన్ చేసింది దేవుడిని, నాయనా వీళ్ళు నమ్మరయ్యా. వీళ్ళు నమ్మితే చాలు. ఫరో మ్యాటర్ కాదు ఇక్కడ. పక్కనోడి మ్యాటర్ ఏం కాదు. శత్రువు మ్యాటర్ కాదు. అసలు మ్యాటర్ అంతా సొంతోళ్ళే. ఏమండి? వాళ్ళు నమ్మినప్పుడు మోషే గారు ఏది చెబితే అది జరిగేది. ప్రశాంతంగా అరణ్యంలో కూడా ప్రయాణం సాగేది. మీరు బాగా గమనించండి. ఎప్పుడైతే వీళ్ళు నమ్మకం సడలిపోద్దో మోషే గారి మీద, వెంటనే ఏం మొదలయ్యేసి? సనుగులు మొదలయ్యేవి, గొనుగుళ్ళు మొదలయ్యేవి, ఎనికెళ్ళిపోతామని అడ్డం తిరిగేటువంటి పరిస్థితులు, ఏడుపులు, పెడబొబ్బలు, అబ్బా ఒకటి కాదు. అంటే అంతా ఎక్కడుందన్నమాట కిటుకు? నమ్మకం. సొంత వాళ్ళ నమ్మకం మనం పోగేసుకోవాలి. ఏమండి? వాళ్ళు నమ్మితే చాలండి. ఎందుకంటే రేపు కలిసి సాగేది ఎవరితో? జీవితాంతం కలిసి సాగేది ఎవరితోనండి? సొంతోళ్ళతోనే కదా! కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఎంత మద్దతు కూడగట్టుకుంటే అంత విజయం సొంతం అవుతుంది. అంటే ఇక మీదట ఆ దిశగా అడుగులు వేయండి. ఓకే. ముఖ్యంగా దైవికమైనటువంటి మన ఎదుగుదలకు సపోర్ట్‌గా ఉండాలి వాళ్ళు. అది ముఖ్యం పెట్టుకోవాలి. దేనికి కాదు సపోర్ట్‌గా ఉండాల్సింది. ఇల్లును చక్కదిద్దుకోవటంలో, అప్పులు తీర్చుకోవటంలో, పిల్లలు చదివించుకోవటంలో, ప్రయోజకులు చేయటం ఇక్కడ ఉంటారు మంచిదే. కానీ అది కాదు సపోర్ట్ వాళ్ళు తీసుకోవాల్సింది. దానికంటే గొప్పదేంటంటే భక్తి జీవితంలో ఎదిగే క్రమంలో కుటుంబ సపోర్టు, సంఘం సపోర్టు ఉండాలి. ఆ విధంగా దానిని మలుచుకోవాలి. ఓకే. అందుకే నాయనా నాకు ఫరో ప్రాబ్లమ్ గాదు. ప్రజలే ప్రాబ్లమ్. వాళ్ళని నమ్మేటట్టు చెయ్యాలి. తండ్రి నమ్మేటట్టు చేయాలి. వాళ్ళని నమ్మేటట్టు చెయ్యి. రైట్. దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఏమని స్పందిస్తున్నాడు చూడండి 2వ వచనంలో దేవుడు, యెహోవా నీ చేతుల్ని ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. ఏమండి చాలా సిల్లీగా అనిపిస్తాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు నీ చేతిలో ఏంటి అని అడుగుతున్నా అంటే దేవుడికి తెలియక అడుగుతున్నాడా? లేకపోతే ఎందుకు అడుగుతున్నట్టు అది? నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. ఆదాం గారిని నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అవ్వమ్మను నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. యోన గారిని నీకు కోపం ఎందుకు అని అడిగాడు. ఎందుకు ఆయన దాక్కున్నాడు? ఆమె ఏం చేసిందో? కయీను ఏం చేశాడు? నీకు కోపం ఎలా అంటే కోపం ఎందుకు వచ్చిందో? నీ చేతిలో ఏముంది అని అంటే ఏముందో దేవుడికి తెలీదా?
స్థితి తెలుసుకోవడం కోసం అన్న. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు గ్రహించండి, అని గ్రహింపు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం. అంటే దేవుడికి నిజంగా తెలియదమ్మా, ఆయన సర్వజ్ఞుడు కదమ్మా. దేవుడికి తెలుసన్నా, మనం తెలుసుకోవడానికి. అది అంటే ఇక్కడ మీరు గమనించండి, సేమ్ క్వశ్చన్ మనలాంటి వాళ్ళని దేవుడు అడిగాడు అనుకుందాం. మన చేతిలో ఏదో ఒకటి ఉందండి, నా చేతిలో పెన్ను ఉందండి, నాయనా నీ చేతిలో ఏముంది అని అడిగాడు దేవుడు అనుకుందాం. దేవుడు నన్ను అడిగాడు అనుకుందాం. ఏం దేవుడా నీకు కళ్ళు కనపడలే? ఓ ముసలోడు అయిపోయావేమో, ఎక్కడన్నా మంచి అద్దాల షాప్ తీసుకెళ్ళేసి చెక్ చేయించుకొని అద్దాలు పెట్టుకొని చూసి చెప్పు మరి. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు అడగటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నువ్వు విధేయుడువా కాదా అని చెప్పడానికి కొన్ని పారామీటర్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఒకటేంటంటే ఇదేంటి అని అడిగాడు. నువ్వు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పేవాళ్ళవా కాదా, లేకపోతే డొంక తిరుగుడు మనుషులా, లేకపోతే సెటైరికల్ గా మాట్లాడే వ్యక్తులా, ఇదంతా సింపుల్ క్వశ్చన్ అర్థమైపోద్ది. సింపుల్ క్వశ్చన్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక బిడ్డ పేరు ఒకసారి చెప్పారనుకున్నాం, మనకు చెప్పారనుకున్నాం, అది మనకు గుర్తే ఉంది. అమ్మ నీ పేరేంటి చెప్పు మళ్ళీ ఒకసారి అని అంటే ఇరిటేట్ అయ్యాను అనుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తే తప్పే ఉంది. ఒకసారి ఎన్నో రకాల పేర్లు ఉంటాయి, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. వేరే విషయాలు కొన్ని గుర్తుపెట్టుకొని ఇది తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఉద్దేశంతో అడిగిండొచ్చు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ పాజిటివ్ నేచర్, పాజిటివ్ రెస్పాన్స్, గుణాత్మక ప్రతిస్పందన అంటారు అచ్చ తెలుగులో, అది మనకు రావాలి. నీ చేతిలో ఏముంది మోజెస్ అని అడిగితే కర్ర ఉందయ్యా, అంతే తప్ప నేను గొర్రెల కాపరిని 40 ఏళ్ళుగా గొర్రెల కాపరిని అయ్యింటే చేతిలో గొర్రెల కాపరికి చేతిలో ఏముంటుందా నీకు తెలియదా దేవుడా? మరి ఏ మాత్రం తెలియనోడిని ఓ ఏమో ఫరో దగ్గర నుంచి విడిపిస్తానంటావు, ప్రజలను నడిపిస్తానంటావు, నన్ను ఎన్నుకుంటానంటావు. ఎట్లా నమ్మేది? నా చేతిలో ఏముందో కూడా తెలియదు ఏంటయ్యా నీకు అనే క్వశ్చనింగ్ మోషే గారు చేయలేదు. ఇక్కడ దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అని తెలుసు. అసలు నీ చేతిలో ఏముందో నీకైనా తెలుసా? అది విషయం. ఇక్కడ నీకైనా తెలుసా? మోజెస్ గారు చెప్పారు, నా చేతిలో కర్ర ఉంది నాయన. తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ 9 వచనాల్లో మనకేం కనపడతాయి అంటే 3 సిమ్టమ్స్. దేవుడు 3 సిగ్నల్స్ ఇస్తాడు, 3 సూచనలు ఇస్తాడు. మొట్టమొదటిది మోషే గారి కర్ర పాము అవటం, మళ్ళీ దాని తోకను పట్టుకుంటే తిరిగి కర్ర అయిపోవడం. రెండవది తన యొక్క చేతిని ఎద మీద పెట్టుకుంటే కుష్టు రావటం, తీసేస్తే కుష్టుపోవటం. మూడవది నీళ్లు, ఐగుప్తు నది నీళ్లు భూమి మీద వంపేస్తే చల్లితే అది రక్తంగా మారటం. ఈ 3 ఈ 9 వచనాలు కనబడతాయి. చూద్దాం ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది దేవుడు. అది కూడా చాలా అవసరం మనకి. ఏమండి 3వ వచనం, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయము అనెను, అతడు దాన్ని నేల పడవేయగానే అది పాము ఆయన. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెబితే అది చేయడం మొదలు పెట్టేస్తాడండి మోషే గారు. చిన్న పిల్లోడిలాగా, స్కూల్ పిల్లోడు కూడా వెండేవాళ్ళలాగా. ఎందుకంటే మనమే గనక అడిగారు అనుకోండి ఇట్లాంటి క్వశ్చన్లు, కింద పడేయంటే ఎందుకు పడేయాలి? నువ్వేం అనుకోవాలనుకున్నావో చెప్పు నాకు ఒకసారి. ఇలాగ ఉంటాయి కదా, అలాంటి క్రాస్ క్వశ్చన్స్ ఏం వేయలేదు. దేవుడికి ఎట్లాంటి వాళ్ళు నచ్చుతారంటేనండి, సులభంగా లోబడేటువంటి బిడ్డలు నచ్చుతారు. 80 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన. 2 బిడ్డలను కలిగిన తండ్రి అండి ఆయన. 7 ఆడబిడ్డలు మేపేటటువంటి మందను మేపుతున్న సమర్థుడండి ఆయన. ఎన్నో అనుభవాలు గడించినటువంటి రాజకుమారుడిగా రాజభోగాలు ఆల్రెడీ 40 ఏళ్ళు అనుభవించిన వాడండి ఆయన వచ్చి ఏమైపోతాడు? సంటి పిల్లోళ్ళలాగా ఏం చెప్తే అది ఎంత చక్కగా ఆయన మౌల్డ్ అయిపోతున్నాడంటే అందుకే ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తిని తన సేవకు ఎన్నుకోవాలంటే ఏ క్వాలిఫికేషన్స్ లేకుండా కూడా ఎన్నుకునే పరిస్థితులు ఏమి ఉండవు దేవుడు. అవి కొన్ని ఇన్నర్గా కొన్ని ఉంటాయి, హిడన్గా కొన్ని ఉంటాయి.
గుణగణాలు కొన్ని ఉంటాయి, మంచి గుణగణం. మోషే గారు చూడండి, ఏంటైనా నీ చేతిలో ఉంది బిడ్డ అంటే, కర్ర ఉంది డాడీ. పడేనైనా పడేశాడు. నెక్స్ట్ ఏం జరిగింది? పడేయగానే పామైపోయింది. మోషే గారు ఏం చేశారు? అప్పుడు 4వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా ఏం చేశాడు? అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో ఏమైపోయిందండి? కర్ర అయిపోయింది. ఆ ఏమండి, ఇప్పుడు చిన్న విషయం చూడండి. కర్రను నేలనేసాడు కాబట్టి సరిపోయింది. అది పామైపోయింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు తిరిగి పట్టుకో, దాన్ని తోక పట్టుకో అంటే, తోక పట్టుకుంటే ఏం జరుగుతుందండి? పాము తోక పట్టుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? పాము వెంటనే కాటేస్తుందండి. పాము వెంటనే కాటేస్తుంది. కాటేస్తుంది. పాము కాటేస్తుంది. పాము కాటేస్తే చచ్చిపోతాం. ఇప్పుడు పాము తోక మనల్ని గనక పట్టుకోమన్నారు ఎవరో ఒకరు. ఎంతమంది పట్టుకుంటారు మీరు? పట్టుకోమన్నా. ఎవరు పట్టుకోరు. పాము తోక పట్టుకోమంటే ఎవరు పట్టుకోరు. కానీ మోసే గారు ఎందుకు పట్టుకున్నారు చెప్పమంటారా? దేవుణ్ణి నమ్మటం అంటే అది. మనం చాలా సింపుల్‌గా అనుకుంటాం. దేవుణ్ణి నమ్మటం అంటే. ఏముందిలే, అందరూ నమ్మేస్తున్నారు, మనమే నమ్మేస్తున్నాం. అసలు అది కాదు. దేవుని నమ్మటం కొన్ని సందర్భాల్లో ఎక్కడి దాకా పోతుంది? ఎక్కడి దాకా పోతుంది? ఎక్కడికి దారి తీస్తుంది? మన ప్రాణాల వరకు వస్తుంది. ప్రాణాలు పోయేంత వరకు కూడా రావచ్చు. అటువంటికి సిద్ధపడే వచ్చామా మనం? మోజేస్ తోక పట్టుకో అంటే ఎలక తోక పట్టుకోవటమే మనకు భయం. ఎక్కడది మీదకి వస్తుందని కదా. ఏకంగా పాము తోక పట్టుకో అంటే కూడా మాట్లాడకుండా పట్టుకున్నాడే. అది దేవుణ్ణి నమ్మడం. దేన్ని బట్టి అది ఆయన చేశాడు? దేవుడు ఏం చెప్తే చేశాలండి, అంతే. అది ప్రాణం మీదకి వచ్చేదా, ఇంకొకటా నథింగ్ డూయింగ్. సమస్య లేదు. పైన దేవుడు శాసించాడు, కింద మోజెస్ పాటించాడు, అంతే. దట్స్ ఇట్. తోక పట్టుకో అంటే తోక పట్టుకోండి, పీక పట్టుకో అంటే పీక కూడా పట్టుకునేవాడే. మోషే గారు తోక పట్టుకున్నారు. పట్టుకోమంటే అది మళ్ళా ఏమైపోయింది? నమ్మినందుకు అది అతని చేతుల్లో కర్రగా మారిపోయింది. తర్వాత 5వ వచనం, ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురెండు. మరియు యెహోవా రెండవ అద్భుతం చెప్తున్నాడు. నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొనగా తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. ఇప్పుడు రెండవ చెప్తున్నాడు, కర్ర పామైంది. అదొకటి మొదటి అద్భుతం అయితే, ఈ రెండవ అద్భుతం తెలుసు కదా. ఒకసారి నీ ఎద మీద నీ చెయ్యి పెట్టుకొని మళ్ళీ పక్కకు తీస్తే కుష్టు వచ్చేస్తుంది. ఏమండి, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళేసి ఎద మీద పెట్టుకుంటే కుష్టు మళ్ళీ మామూలు అయిపోయి. చిత్రంగా మీరు చూడండి. ఏమండి, దైవజనుడి పాత్ర ఎంత సవాలుకరమైందంటేనండి, ఈ 2 ప్రయోగాలు ఎవరి మీద జరిగాయి? మోషే గారు. మోషే గారి మీద జరిగాయి. ఏది? పాము తోక పట్టుకునే ప్రయోగం ఆయన మీద జరిగింది. కుష్టు రావటం ఆయన మీద జరిగింది. అయ్యో, పాము తోక పట్టుకోవటం ప్రమాదకరం, ఇదిగో కుష్ఠరోగం రావడం భయంకరం. ఈ భయంకరము, ప్రమాదకరము ఇట్లాంటివన్నీ దైవజనుడి విషయంలో నుంచి జరుగుతాయి. మీరు చూడండి, ఇంటి పెద్దకి అందరికంటే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఇంటి పెద్దకి అందరికంటే ఎక్కువగా అది తండ్రి, తర్వాత తల్లి. వీళ్ళిద్దరిని బాగా గమనించి చూడండి. మనకంటే ఎక్కువ దెబ్బలు తగులు ఉంటాయి వాళ్ళు. మనకంటే ఎక్కువగా సింక్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు బలహీనపడి ఉంటారు. శారీరకంగా బలహీనపడిపోయి ఉంటారు. మానసికంగా మంచిగా ఉండరు వాళ్ళు.
ఎందుకు అని అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మొదట తగిలేది ఎవరికి తెలుసా? ఏ దెబ్బ పడినా ఒక రాయి ఎవడన్నా ఇసిరారనుకోండి మొదటగా ఎవరికి తగులుతుందో తెలుసా? యజమానులు. వాళ్ళకే, పెద్దవాళ్ళకి తగులుతుంది. యజమానులకే తగులుతుంది. అలాగే సంఘంలో కూడా దేవుని నడిపించే సంఘంలో కూడా అందరికంటే ముందు దెబ్బ తగిలేది దేవుడు కూడా ఏం చేస్తాడంటే గొర్రెల కాపరిని కొట్టుదును అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి. అంటే దెబ్బ ఎవరికి పడుతుంది? దెబ్బ కాపరి. పడేది కాపరికే. కాపరికే ఖచ్చితం అది. ఇదిగో ఇక్కడ చూడండి, మోషే గారి దేహం దేవుడు ఒక ప్రయోగశాలగా వాడుకుంటాడు. ఆయన జీవితాన్ని, ఆయన లైఫ్‌ని అంతటిని కూడా దేవుడు వాడేసుకుంటున్నాడండి. పాము పట్టుకో ఉంటాడు. పాము పట్టుకో ఉంటాడు. చిన్న తాడు పట్టుకో ఉన్నట్టు. పాము తోక పట్టుకో అంటాడు. మళ్ళీ కుష్టు తెప్పిస్తాడు. మళ్ళీ దాన్ని మానిపిస్తాడు. ఎంత భయపడి ఉంటాడండి మోషే గారు. కుష్టి వచ్చేసిందండి. ఇప్పుడు పామును పట్టుకోమనగానే, ఒక తోకను పట్టుకోమనగానే వెంటనే ఏమైపోయింది? కర్రగా మారిపోయింది కాబట్టి హమ్మయ్య అనుకొని ఉంటాడు. ఇప్పుడు ఎద మీద పెట్టుకొని చెయ్యి బయట దిగానే కుష్టి వచ్చేసింది. కుష్టును చూసుకుంటే ఎవరికి అయినా భయం ఉండదు చెప్పండి. ఆ భయం కంపితుడైపోయినటువంటి పరిస్థితి. కానీ వెంటనే దేవుడు మళ్ళీ నీ ఎద మీద పెట్టుకొని బయటికి తీయండి కానీ బయటికి మామూలైపోయింది. ఊపిరి సలుపుకున్నాడు. సో ఒకనాడు పాత నిబంధనలో కుష్టు రావటం అన్నది దేవుడు పనిష్మెంట్లుగా కూడా ఇవ్వటం అనేది జరిగింది. మిర్యాముకు దేవుడు శిక్షగా ఇవ్వటం జరిగింది కదా, మనకు తెలుసు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం అనేది కనపడుతుంది. అలాగే మోజెస్ గారి విషయంలో రెండవది చెప్పాడు. ఏమమ్మా అక్క? గెహాజీకి కూడా కుష్టు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. గెహాజీ కూడా శాపంగానే ఆ కుష్ఠరోగాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2 ప్రయోగాలు మోషే గారి దేహాన్ని జరిగాయి. దేవుడి కోసం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాడుకో అయ్యా. మనం పాట అయితే పాడతాం. ఒక పాట మనకు తెలుసు కదా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. విన్నారా ఆ పాటది? విన్నారా లేదండి? విన్నాను. వాడుకోమని దేవుణ్ణి అడగడం అంత సులభమైన విషయమా? వాడుకుంటా బిడ్డ, కానీ దీనికి నీవు సిద్ధమా? వాడుకుంటూ ఉంటాను. దేనికి సిద్ధం? ప్రాణం మీదికి వస్తాయి కొన్ని పరిస్థితులు. ఆర్ యు రెడీ ఫర్ దట్? దానికోసం నువ్వు సిద్ధమేనా? మరి భయంకరమైన పరిస్థితులు నీ మీదే జరుగుతాయి. ప్రయోగాలు ముందు నువ్వు సిద్ధమా? రాజుకు గిన్నె అందించేటటువంటి ప్లేస్ లాంటిదండి సేవకుడి వృత్తి. రాజు గిన్నె అందించేటువంటి తెలుసా మీకు? రాజుకు గిన్నె అందించేవాడి ప్లేసు మరి పానదాయకుడు, భక్షకారుడు అంటారు చూసారా? పానదాయకుడు అంటే రాజుకు ఏ రకమైన డ్రింక్ ఇవ్వాలన్నా వాడేవారు. భక్షకారుడు అని అంటే ఏ రకమైన తిండి పెట్టాలన్నా సాలిడ్ ఫుడ్ ఉంటుంది కదండి, ఘనాహారం, అన్నం లాంటిది, బిర్యానీ లాంటివి, ఇలాంటివి ఏదన్నా పాయసము, ఇంకోటో ఆహార రూపంలో ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికి ఒకడు ఉంటాడు ఒక రాజుకి. నేను అడుగుతున్నాను, ఈ ప్లేసు, ఈ పాత్ర మరి సులభమైందా, కఠినమైందా, ప్రమాదకరమైందా? ఏది ప్రమాదకరమైంది. ఎలా చెప్పగలం అది ప్రమాదకరమైంది చెప్పండి? దాంట్లో ఏది ఇచ్చినా ఫస్ట్ వీడి తిని మళ్ళీ రాజుకు పెట్టాలి కాబట్టి. ఎవరన్నా పొరపాటున విషం కలిపారు అనుకోండి, ఆ విషం కలిపింది వీడు తాగితే ఫస్ట్ చచ్చేది ఎవరు? గిన్నె అందించేవాడు చేస్తాడు ముందు. అంటే అందరికంటే ముందు రిస్క్ ఫేస్ చేసేది దైవజనుడే. దేవుడు వాళ్ళు సన్మానించండి. సన్మానించడం కూడా అంటే కూడా చాలా మంది తెలియదండి. దైవజనుల్ని సన్మానించటం అనేది కూడా చాలా మందికి తెలియదు. ఎప్పుడైనా తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే తర్వాత అడగండి, నేను చెప్తాను. ఇక్కడ మోషే గారిని ఒక ప్రయోగశాలగా వాడుకుంటున్నాడు దేవుడు.
వాడుకొని కిందికి వస్తే 3వ దాంట్లో చూడండి 8వ వచనం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందారు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోతే నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోసాయి. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును అనెను. 3 చెప్పేశాడండి మొత్తానికి. ఈ 3వది ఒక్కటే మోషే గారికి ప్రాబ్లం లేదు, అంతే కదా. ఏట్లో నీళ్ళు తీసుకొని వచ్చి నేల మీద వేసేస్తే అది రక్తం అయిపోతుంది అని చెప్పాడు, అంతవరకే. అంటే నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, ఏట్లో నీళ్ళు తీసుకొచ్చి వేయమన్నాడు కదా, ఎంత ఉంటది అనుకుంటున్నారు మీరు? కొంచెం తీసేయి. అంటే ఒక దోశలతో పట్టుకొని వచ్చి నువ్వు అక్కడ పోసేస్తే వంపేస్తే ఏమవుతాయంటే భూమి మీద అది రక్తంగా మారిపోతుంది. ఈ 3 చెప్పాడు దేవుడు. ఎందుకు ఇవే చెప్తాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని దైవ ప్రవక్త అని నమ్మడానికి అత్యంత విశ్వసనీయమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు చేయటం. మోషే గారి మీద సనిగిన ప్రతి ఒక్కరూ నోరు మూసుకొని ఎప్పుడు ఉండిపోయారంటే మోషే గారి ద్వారా అద్భుతాలు జరిగిన. యేసుప్రభుల వారిని కూడా ఆ ప్రజలు నమ్మడానికి ముఖ్యమైన కారణం, కొంతమంది అయినా నమ్మటానికి యేసుప్రభు చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలే కారణం. దైవ ప్రతినిధి అని నమ్మటానికి, ఎస్పెషల్లీ ప్రవక్త, దేవుడు పంపినటువంటి ప్రవక్తని నమ్మటానికి దేవుడు ఇచ్చినటువంటి స్పష్టమైన ఆధారాలు, ఆనవాలే సూచక క్రియలు. అవి ఉంటేనే నమ్ముతారనేది దేవుడు కూడా తెలుసు. ఆ దేవుడే ఈ 3 సింప్టమ్స్ ఇచ్చాడు, మర్చిపోకండి. తర్వాత ఇక్కడ మనకు ప్రశ్న, ఈ 3 అద్భుతాల విషయంలో ప్రశ్న ఏంటంటే, ఈ 3 కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని భేదాలు ఉన్నాయి. మరి ఆ పోలికలు ఏం గమనించారు, ఆ భేదాలు ఏం గమనించారు? ఒకసారి ఈ 3 విన్నారు కదా. మొట్టమొదటిది ఏంటండి? కర్రను పాముగా మార్చడం ఒకటి. రెండోది చెయ్యిని రొమ్ము మీద పెట్టుకున్నప్పుడు కుష్ఠూత కలిగింది. మళ్ళీ రొమ్ము మీద కాదక్క, మోషే గారు తన రొమ్ము మీద పెట్టుకున్నప్పుడు ఆ చెయ్యి కుష్ఠంగా మారటం అనేది చూసాం. రెండోది. మూడోది నీళ్లు రక్తంగా మారటం. వెరీ గుడ్. ఈ 3 తెలుసు కదా. ఈ 3 ఉన్నటువంటి పోలికలు ఏంటి, ఈ 3 ఉన్నటువంటి భేదాలు ఏంటి? పోలికలు అంటే సిమిలారిటీస్, దగ్గర సంబంధం అనిపించేది, ఒకటే విధంగా అనిపించేది పోలికలు అంటారు. భేదం అంటే వేరే విధంగా ఉంటది, డిఫరెన్స్ ఉంటాయి, తేడాలు ఉంటాయి. వాటి వీటికి సంబంధం అనేది ఉండదు, వేరే అయిపోయినట్టుగా రీతిగా ఉంటుంది. అవి ఏమన్నా మీరు గమనించారా? మొదటి 2 మోషే నమ్మడానికన్నా, మోషే గారు నమ్మడానికి. నెక్స్ట్ ప్రజల్ని నమ్మించడానికి, ప్రజలకే నమ్మకం కలగడానికి. 2 నమ్మడానికి చెప్పాడమ్మా. 3 విషయాలు ప్రజలు నమ్మటానికి అనేది సంబంధించి చెప్పాడు. అది పోలిక. 3 కూడా ఒకటే పోలిక ఉంది. ఇది మొదటి పోలిక. రెండో పోలిక ఏంటి చెప్పండి? 3 అద్భుతాల్లోనూ ఉండే రెండవ పోలిక. మొట్టమొదటిదండి, ప్రజలు నమ్మటానికి ఈ 3 దేవుడు చూపించడం అనేది జరుగుతుంది, ఒకటి. రెండవది ఏంటి? రెండవ పోలిక ఏంటి? ఆలోచిస్తున్నారా? రైట్. ఎవరికి తట్టకపోతే నేను చెప్తాను, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. రెండో పోలిక ఏంటంటే 3 కూడా ప్రమాదకరమైనవే. పాము కర్ర అయితే నో ప్రాబ్లం, ప్రాబ్లం ఎప్పుడు? కర్ర పాము అయినప్పుడు ప్రాబ్లం, ప్రమాదకరం అది కదా, ప్రాణాంతకం అది. తర్వాత కుష్టు రావటం, అది ఏమిటి? అది భయానకమైనటువంటి పరిస్థితి.
అలాగే నీళ్లు రక్తం అవటం అది విధ్వంసకమైనటువంటి చర్య. విధ్వంసం అని అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మందికి డ్యామేజ్ చేసింది. ఏముంది, మొత్తం ఏటి నీళ్ళన్నీ కూడా ఈ రక్తమైపోతే ముందు మనం తాగడానికి ఎట్లా, లేకపోతే వంట వండుకోవటానికి ఎట్లా, పొలాలకు ఎట్లా, ఈ భయం కాదు. ఈ భయం కాదు. అసలు కొంత రక్తం చూస్తేనే మనలో కొంతమందికి ఏమైపోతుందండి, కళ్ళు తిరుగుతాయన్న. ఖచ్చితంగా ఈ హెమటోఫోబియా అంటారు దాన్ని. అంటే రక్తాన్ని చూసి కూడా కళ్ళు తిరిగి పడిపోవటం అనేటటువంటిది కొందరికి లక్షణం. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయేటువంటి పరిస్థితి. ఎంత రక్తం చూసి ఉంటాం మహా అంటే మనం? ఎంత చూసుంటాం? ఆలోచన చేస్తే మనిషి దేహంలో 8 దోసిళ్ళు, అంటే ఏ సైజులో ఉన్న మనిషి అయినా సరే, మనం ఇప్పుడు గుప్పెడంత గుండె అంటాం కదా, ఏ సైజులో ఉన్న వ్యక్తులకైనా వాళ్ళ గుప్పెడు ఎంత ఉంటుందో అంత సైజు గుండె ఉంటుందట. అట్లా వాళ్ళ దోసిళ్ళు 8 దోసిళ్ళు పట్టి పోస్తే అంత రక్తం ఉంటుందట బాడీలో. దాదాపు యావరేజ్గా పెద్దల్లో 5.5 లీటర్ల రక్తం ఉంటుందట. అంత చూసుంటాం. అంత రాదే మళ్ళీ, ఎంత గొప్ప యాక్సిడెంట్ అయినా ఆ రక్తం అంతా 5.5 లీటర్ రాదండి. ఆ నరాల్లో, కణజాలాల్లో, వాటిలో వీటిలో స్ట్రక్ అయిపోయేది కొంతే వచ్చేస్తుంది. ఆ కొంత చూసి భయపడిపోతాం. ఊరంతా ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ రక్తం ఉందనుకోండి, అది చూసి భయపడతాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది దానికి కాదు, దాన్ని చూసి భయపడిపోయి చచ్చిపోతాం. ఈ 3 కూడా ప్రమాదకరమైనటువంటి సూచక క్రియలు. సూచక క్రియలు అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఏదో మనకు మేలు జరిగేది సూచక్రియ అనుకుంటాం. అందుకని చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఒకవైపు మనం ఆలోచన చేయకూడదు, దేవుణ్ణి రెండో వైపు కూడా ఆలోచన చేయాలి. మొదటి వైపు చూస్తే అది నమ్మిన వాడికి అద్భుతం, నమ్మిన వాడికి మేలు, నమ్మిన వాడికి దీవెన. నమ్మని వాడికి శిక్ష, నమ్మిన వాడికి రక్ష సూచక్రియ, నమ్మని వాడికి శిక్ష. ఎప్పుడు మనం మర్చిపో. ఇకపోతే భేదాలు ఉన్నాయి వీటిలో. ఏం భేదాలు అవి? ఏమి భేదాలు ఏమన్నా కనుక్కున్నారా? ఈ 3 సూచక్రియల్లో ఉన్న భేదాలు ఏంటి? ఎవరికి ఏమి అనిపించలేదండి? భేదం అనగానే మీరు ఏం ఆలోచన చేస్తుంటారంటే అక్కడ కర్ర పాము కదా, అది తేడా కదా, ఇది కుష్టి కదా, ఇది తేడా కదా, ఆ నీళ్లు రక్తం అవటం కదా, ఇది తేడానే కదా అని అనుకుంటారు. ఆ తేడా ఎవడైనా చెప్తాడు, అది కాదు. వేరే బాగా మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తున్నామంటే ఏంటో అనేది ఆ డిఫరెన్స్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒకటే ఉంది డిఫరెన్స్, ఒకే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటో మీరు హోంవర్క్గా మీకు ఇస్తున్నాను. ఈ 3 అద్భుతాలను మీరు కాచి వడబోసి ఏం తేడా ఉంది ఈ 3 అనేటటువంటిది కనుక్కొని రేపటికి సిద్ధపడి ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుంటాం.